వచ్చాను నువ్వేం లేట్ ఓకే 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 బాగా అడ్డు ఓకే బాస్ బాషర్ 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 టూ లైన్స్ మనం అంటాం కానీ 2 లైన్స్ అంటాం కానీ 4 లైన్లు వచ్చేస్తున్నాయి కానీ వాస్తవంగా జనం తక్కువ వస్తారు సార్ మంత్రం వస్తారు
తీసాను బావా. మళ్ళీ విజయం. అన్నయ్య ఇలా కారులో నుంచి పలకరిస్తాను రా. శ్రీనన్నయ్య, శ్రీనన్నయ్య వీడియోనా ఫోటోనా? వీడియో మరి నేను వెళ్ళిపోతున్నా, నాయుడు గారితో వెళ్ళాలా? సార్ 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 అన్నయ్య, అన్నయ్య అన్నయ్య
ఎక్కడికైనా ముందు నన్ను నమ్మండి. ప్రమాణంగా చేస్తున్నాను. ఎవరికి నష్టం కాకుండా ఎవరి హక్కులను కాపాడతాను, ఎవరి న్యాయం వాళ్ళు చేస్తాను, శ్రీరంగం కాపాడతాను, ఎవరికి నష్టం కాకుండా నేను తీసుకెళ్తాను. కాబట్టి మీరు అర్థం అవుతుంది తీసుకోండి, అందరినీ దగ్గర చేయండి. రెండు ఒక్కరిని కూడా సొత్తు పైన సరే మీరు ఓటు అభ్యర్థించండి. మనకి మొదలు పెట్టడం తోడు కోసం కృషి చేయండి. రాని పక్షంలో దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రతి సమస్యకి ఆయన స్పందించే విధానం బట్టి మా ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఏది ఆశించకుండా ఆయన ఉంటే మన సమస్యలు తీరుతాయని ఒకే ఒక ఉద్దేశంతో మా ప్రధానోపాధ్యాయులు 80% మేము సంపూర్ణమైన మద్దతు గాలి శ్రీనివాసం నాయుడు ఆయన విజయానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మన దేశంలో పాఠశాలలో చాలా మంది సీఆర్ఏలు రెగ్యులర్ అయ్యారు, ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ అయిన చేసే బాధ్యత నాదని ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా మన హైస్కూల్లో +2 రావాలి, దాన్ని ఏ రకంగా తేవాలని నేను ఆలోచిస్తానని మనం చేస్తున్నాను. మరి అన్ని హైస్కూల్లో కూడా మరి ఉద్దేశం కింద మరి ఆటో ప్రాంతం డ్రాయింగ్ కింద చాలా మంది కుటుంబాలు పనిచేస్తున్నాయి. దాని ఆహ్వానం కింద వాళ్ళకి చాలా తక్కువ శాతం వస్తున్నాయి. దాన్ని ఎమ్మెల్సీ యొక్క వాళ్ళు గుంటలు చేసి వాళ్ళందరూ కూడా మంచి స్టేట్స్ ని తీసుకొని వచ్చి మరి వాళ్ళు రెగ్యులర్ అయిన వరకు కూడా నేను తోడుగా ఉంటానని, అదేవిధంగా బిఎస్సీలో కూడా వాళ్ళ పోస్టు నియామకం జరిగేటట్టుగా నేను బాధ్యత తీసుకుంటానని, మరి ఆటో ప్రాంతం డ్రాయింగ్ నా సోదరులకి మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు మండలంలో మరి ప్రతి పంచాయతీకి ఒక పెడుతున్నారు, అలాగే కష్టలు కాంట్రాక్ట్ కూడా పెడుతున్నారు. సో అక్కడ డిప్యూటీలో కేటాయినటువంటి దేవుడు ఉండాలి. మరి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎంఈఓలు, డిప్యూటీలు, డైరెక్టర్లు, మరి అన్ని కూడా పద్ధతులు మరి ఒకే చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను. మరి మోడల్స్ కు సంబంధించి మరి జీరో వచ్చింది, కానీ అది కంప్యూటర్లో ఉన్నది. తప్పనిసరిగా వాళ్ళ గవర్నమెంట్ లో విద్యేటట్టుగా నేను చేస్తాను. మరి అదేవిధంగా వాళ్ళ విద్యేటట్టుగా నేను కృషి చేస్తాను. మరి మోడల్స్ కు సంబంధించి వాళ్ళకి అన్ని రకాలుగా అనుగుణంగా ఉండి సొసైటీ పక్కన చేసి గవర్నమెంట్ గా మార్చేయడానికి నా ఒత్తిడి చేస్తారని మనం చేస్తున్నాం. మరి వాళ్ళ దగ్గర కూడా టీఆర్ఎస్ స్టేట్స్ లో 2014-15లో చాలా తేడా ఉన్నాయి. దాని తేడా వల్ల మరి అవన్నీ కూడా సెట్ చేసి వాళ్ళు కూడా మరి తెలియజేస్తున్నాను. మరి ఏజెన్సీ ప్రాంతంలో మరి గుంటూరు పాఠశాల మన ఆశ్రమ పాఠశాలలో సిఆర్టీ రెగ్యులేషన్తో పాటు వారికి నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ మరి వంట వంటలకు సంబంధించినటువంటి వర్కర్స్ కానీ మరి ఎవరు కూడా అక్కడ లేరు. మరి అందరూ కూడా నేను ఆ రకంగా పోస్టు నింపించి వాళ్ళు తోడుగా ఉంటాను. మరి వారికి కూడా ఎంఈఓలు, డిప్యూటీఓలు డైరెక్టర్స్ వచ్చే విధంగా సర్వీసెస్ లో భాగస్వామ్యం కల్పిస్తాము. అందరిగా మరి 2 డిప్యూటీఓలు, 2 డిఈఓలు వచ్చినాయి. ఇంకా 67 ఎంఈఓల్ని తీసుకుని వస్తారని కూడా నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా ఆదివాసీ టీచర్ అసోసియేషన్ సదస్సులు కోరారు. తప్పనిసరిగా నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత గిరిజనుల హక్కులు కాపాడడం కోసం ఏదైతే యాక్ట్ నెంబర్ 3 ఉండేదో అది రద్దు అవ్వడం వల్ల వారికి భద్రత లేకుండా పోయింది. తిరిగి ఏజెన్సీ ప్రాంతంలో వారి హక్కులు కాపాడడం కోసం మరి వారందరి కోసం తప్పనిసరిగా ఆ యాక్ట్ నెంబర్ 3ని పునరుద్ధరించి వారందరూ కూడా న్యాయం చేయడానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను బాగా చేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఐటీఐకి సంబంధించి కూడా మరి వారికి కూడా ఐటీఐలో కూడా మరి మెయింటెనెన్స్ గ్రాంట్ లేక, ప్రమోషన్స్ లేక, మరి వారికి కూడా స్టాఫ్ లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి అన్నీ కూడా నేను బాధ్యత వహించి మంచిగా వాళ్ళకి అన్ని మంచి జరిగేటట్టుగా నేను చేస్తానని కూడా తెలియజేసుకుంటాను. మరి ఏజెన్సీలో చాలా మంది ఉపాధ్యాయులు మన బదిలీలో తప్పుగా జరగడం వల్ల మరి అన్ని కూడా కొన్ని బ్లాక్ చేసి ఏజెన్సీ ఓపెన్ చేయడం వల్ల చాలా మంది నా కుటుంబ సభ్యులు సుమారు 500 మంది ఏజెన్సీ గ్రామానికి బదిలీ అయిపోయారు. మరి వాళ్ళందరికీ నాటించాను. నా శక్తి మేరకు వాళ్ళ పిల్లలు తెప్పడం కోసం నేను కృషి చేస్తానని వాళ్ళు తోడుగా ఉంటారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా మరి అన్ని విషయాల్లో కూడా ఈ
మనకి ఏదైతే టీచర్ ఎన్నికలు ఉన్నదో దీంట్లో స్పష్టంగా మాకైతే ఇది రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలని మా అభిప్రాయం. ఇవాళ మేధావులకు సంబంధించిన ఎన్నికల్లో గత ప్రభుత్వం అలాగే దాని ముందు కూడా ఒక ప్రయత్నం జరిగింది, దీన్ని రాజకీయాలు చొప్పించే ప్రయత్నం చేయడం జరిగింది, దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఆ విధంగానే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీగా ఎవరు పోటీ చేయకూడదు. సో ఇప్పుడు మన 5 టీచర్ ఎమ్మెల్సీలో 3 ఆ విధంగా పార్టీ పరంగా మారడం, భారీ ఎత్తున అక్రమాలు జరగడం, ఎవరు కూడా ఊహించిన విధంగా దొంగ ఓట్లు నమోదు చేయడం, టీచర్ కానివ్వండి ఓటు వేసే దుస్థితి రావడం మనం అందరూ ప్రత్యక్షంగా చూసాం. దానికి మనం తప్పనిసరిగా తిరోధాకరాలు ఇవ్వాలి. ప్రభుత్వానికి అండగా ఉండే విధంగా ఆ విధంగా వత్తాసు కలిపే విధంగా ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఆ విధంగా ఆ ప్రయత్నం నుంచి బయటపడే విధంగా ఈ యొక్క ఎన్నిక కూడా ఆ విధంగా భ్రష్టు పడకుండా ఆ ప్రభుత్వానికి సంబంధించిన దాన్ని వ్యతిరేకంగా టీచర్స్ కోసం పోరాటం చేసే నిజమైన నాయకులు మనం ఎన్నుకోవాలి. అయితే ఇక్కడ ఇప్పటికే కూటమి మద్దతు ఉంది అని చెప్పి ఒక అభ్యర్థి ప్రకటించుకోవడం ఏదైతుందో దాన్ని మనం నిర్బంధంగా ఖండిస్తున్నాం. ఆ విధంగా ఎక్కడ కూడా కూటమి కలిసి ఆలోచన చేసే చేయలేదు. ఆ విధంగా అందరూ కూడా ఇండిపెండెంట్గా ఆలోచన చేసే ప్రక్రియ. ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క ప్రక్రియలు లేదు. ఆ విధంగా మీ ఇండిపెండెంట్గానే ఆలోచన చేస్తాం. ఆ విధంగా రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తులను ఎన్నుకునే విధంగా ఆ విధంగా దీన్ని చేయాలని ఆలోచన చేయడం జరిగింది. ఆ విధంగా మీకు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ యొక్క ఎన్నిక జరగబోతుంది. ఆ విధంగా జరగాలని చెప్పి ఒక మంచి సాంప్రదాయం ఏదైతుందో 10 మంది గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇద్దరు కూడా ఎవరికి సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా జరిగే విధంగా ఉండాలని ప్రయత్నం. ఆ విధంగానే ఏదైతే మనకి చట్టసభల్లో కావాల్సిన వాయిస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా ఆ వాయిస్ని మనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా గాలి శ్రీనివాస నాయుడు గారు తప్పకుండా ఆ వాయిస్కి మంచి బలాన్ని చేకూరుస్తారని చెప్పి ఆ విధంగా అందరి యొక్క గళని, అందరి యొక్క నాలిక, అందరి యొక్క వ్యక్తి ఈ విధంగా ముందుకెళ్తున్న శ్రీనివాస నాయుడు గారిని అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. తప్పనిసరిగా ఆయన గెలుపుని మనందరం కలిసి సమిష్టి కృషి ద్వారా నిశ్చయం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విచ్చేసిన అందరికీ కూడా, అలాగే అన్ని సమస్యలు కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, రాష్ట్రేతరంగా కూడా ఉన్న సమస్య, ముఖ్యంగా మన మొదటి పాయింటే మన సిపిఎస్ రద్దు సంబంధించిన గైడ్ లైన్స్ కేంద్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఒకటి మనకి ఇవ్వడం జరిగింది. దానికి